ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గం 2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా తిరుపతి జిల్లాలో భాగమైంది. తిరుపతి పార్లమెంట్ కింద ఉన్న 7 నియోజకవర్గాల్లో గూడూరు నియోజకవర్గంలో కూడా ఒకటి. 1952లో గూడూరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 1972 వరకు జనరల్ సీటుగా గాని ఉన్న ఈ నియోజకవర్గం అనంతరం 1978 నుంచి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారింది. 1952 నుంచి 2024 వరకు మొత్తంగా ఇక్కడ 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ 5 సార్లు, స్వతంత్రులు 3 సార్లు, వైసీపీ 2 సార్లు గెలుపొందాయి. గూడూరు నియోజకవర్గం మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర, తెలుగుదేశం చైతన్య రథయాత్ర వంటి పలు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసి టీడీపీ క్యాడర్లో ఉత్సాహం ఉరకలెత్తించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. పాషం సునీల్ కుమార్పై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. గత ఎన్నికల్లో గూడూరులో తెలుగుదేశం దెబ్బకి జంక్షన్ జామ్ అయిపోయింది. రాజులు ఏలిన నేల గూడూరు. అలగనాథ స్వామి దేవాలయం, మల్లం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి గూడూరు. ఇక్కడ పండే నిమ్మ, ఇక్కడ పెరిగే రొయ్య రాష్ట్రమంతా ఫేమస్. సహజ వనరులు ఉన్న గొప్ప నేల గూడూరు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతృమల్లి జనార్దన్ రెడ్డి జన్మించిన నేల గూడూరు. ఘన చరిత్ర ఉన్న గూడూరు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ పాషం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1995లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో, గూడూరు పురపాలక సంఘం ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్గా గెలిచి 1999 నుండి 2000 వరకు మున్సిపల్ చైర్మన్గా పనిచేశాడు. ఆయన 1997లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానం నుండి ఎన్టీఆర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. 2004, 2009 ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి దక్కకపోవడంతో ఆయన 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అనంతరం 2016లో తెలుగుదేశం పార్టీలో చేరి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024లో గూడూరు నియోజకవర్గం కోట మండలం విద్యానగర్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ పాషం సునీల్ కుమార్ 21,000 పైగా ఓట్ల మెజార్టీతో గూడూరు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. పాషం సునీల్ రైతు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. విస్తృతమైన సామాజిక సేవ చేస్తూ విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1992లో ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసిన సమాజ సేవ చేసేందుకు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రోత్సాహంతో టీడీపీలో చేరి మొదటిసారి గూడూరు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అలా ప్రజలకు చేరువై మనసున్న నేత, ప్రజల బాగోగులు తెలుసుకునే రాజకీయ ఉద్దండుగా ఎదిగారు. గూడూరులో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. గూడూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండకడుతూ తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర, తెలుగుదేశం చైతన్య రథయాత్ర వంటి పలు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసి టీడీపీ క్యాడర్లో ఉత్సాహంగా ఉరకలెత్తించారు. వైసీపీ
ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా అప్పుడప్పుడు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గూడూరు ఎమ్మెల్యే టికెట్ వస్తుందా రాదా అని అనుమానాలను పటాపంచలు చేస్తూ పారిశ్రామికవేత్త కొండెటి గంగాప్రసాద్ సహాయ సహకారాలతో నారా లోకేష్ ఆశీస్సులతో గూడూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. అనంతరం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ తనని ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని, నియోజకవర్గంలో అక్రమాలను రూపుమాపుతామని, అవినీతికి తావు లేకుండా చేస్తానని, ముఖ్యంగా తాను లోకల్ అని, ప్రత్యర్థి అభ్యర్థి నాన్ లోకల్ అని, స్థానిక వ్యక్తిని గెలిపించుకోవాలని మన గూడూరు మన సునీల్ అంటూ ఎన్నికల ప్రచారాల్లో దూసుకుపోయారు. నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే వరప్రసాదరావు చేసిన అవినీతితో పాటు ప్రధానంగా కొన్ని వేల కుటుంబాలు, అనేక మంది వ్యాపారస్తులు తమ జీవనంగా సాగించే సిలికా వ్యాపారాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుత్తాధిపత్యంగా ఒక వ్యక్తికి అప్పచెప్పడంతో నియోజకవర్గంలో సిలికా వ్యాపారంతో సంబంధం ఉన్న ప్రజలు, వ్యాపారస్తులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో ఎంతో బలమైన క్యాడర్ కలిగిన వైసీపీ పార్టీ టీడీపీ జోరు ముందు నిలవలేకపోయింది. తన ప్రత్యర్థి ఎమ్మెల్సీ మేరికా మురళీధర్పై టీడీపీ కూటమి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ ఘన విజయం సాధించారు.